అందరికీ నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్ర జాతకులు ఈ వారం స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా ఊహించిన విధంగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి మూలక లాభాలు పెరుగుతాయి. గత వారంతో పోల్చినట్టు ఈ వారం కూడా ఊహించిన విధంగా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి నిర్ణయాల్లో జరిగిన తప్పిదాలని, కోర్టు పరంగా జరిగిన తప్పిదాలని, అంటే కుటుంబము అట్లాగే ఆస్తుల పరంగా కోర్టులో జరిగిన తప్పిదాలు, ఈ రెండు కూడా ఏకకాలంలో పరిష్కరించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. అన్ని రకాలుగా కూడా యోగం ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులకి ఈ వారం ఊహించిన విధంగా ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన మార్గాల ద్వారా ధనాదాయ వృద్ధికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలని సమసిపోయేందుకు చేసే ప్రయత్నాల్లో చురుకైన పాత్ర పోషిస్తారు. మధ్య మధ్యలో కొంత పేషెన్స్ని కోల్పోయే అవకాశాలు ఉన్నప్పటికీ చాలా చురుకుగా వ్యవహరించి ఆర్థిక విషయాల్లో కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. ఆర్థిక మూలాలు బలపడతాయి. ఖచ్చితంగా ఈ వారం ఆర్థికంగా మరింత భరోసా లభించే విధంగా, భవిష్యత్తుకి ఖచ్చితమైనటువంటి గ్యారెంటీ లభించే విధంగా జీవితం కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం జీవితంలో గతంలో కోల్పోయినటువంటివి మా అంత దురదృష్టవంతుడు లేడు. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, కుటుంబపరంగా అన్ని రకాలుగా కూడా చాలా మాది డిస్గాస్టింగ్ జాతకం అనుకుంటున్నటువంటి వారికి ఊహించని విధంగా కొత్త కొత్త అవకాశాలు ఏర్పడతాయి. జీవితం మీద ఆశలు చిగురింపజేస్తాయి. కొత్త ఆశలు మొలకెత్తి జీవితం మీద ఒక గొప్ప హోప్ని సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారం యోగవంతమైన కాలం నడుస్తుంది. మరింత యోగం కోసంగాను వీరు తప్పకుండా లక్ష్మీ అమ్మవారిని, అట్లాగే లక్ష్మీ నరసింహస్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోండి. మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి.